రామాయణంలో ఆ రావణాసురుడు 10 తలకాయలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోతాడు. మండోదరిని తీసుకొస్తారు. అందరూ అనుకుంటారు ఆవిడ ఇప్పుడు రాముణ్ణి నింద చేస్తుంది అనుకుంటారు. ఆవిడంటుంది రావణాసురుడి దగ్గరికి వచ్చి, ఓరి దుర్మార్గుడా, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు. తపస్సన్న పేరుతో ఇంద్రియాలని కొన్నాళ్ళు తొక్కి పెట్టావు. ఆ ఇంద్రియాలని తొక్కి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ త్రాచుపాము ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడిపోయి లేచాను, నా కాలు పాము పడగ మీద పడింది, పాము పడగ నా కాలు కింద ఉంది, అది ఇప్పుడు నన్నేం కరవదు, అలా 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 తోక తిప్పుతోంది. పాము పడగ నా కాలు కింద ఉంది, అది నన్ను కరవలేదని చెప్పి నేను ధైర్యంగా పాముని కాలు కింద పెట్టుకుని నించోగలనా? నేను కాలు ఇప్పుడు తీద్దామని చూస్తాను, అది నన్ను ఇప్పుడు కరుద్దామని చూస్తుంది. నేను కాలు తీయడం ఏమిటది, పారిపోవడం కన్నా నన్ను కరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెడితే కాట్లు వేసేస్తాయి. దేవి భాగవతంలో వ్యాసుడు శుకబ్రహ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు, ఇంద్రియాని బలిష్టాని నన్ను యుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకషః. ఇంద్రియములంత బలవత్తరమైనటువంటివి లోకంలో ఇంకా ఏమీ ఉండవు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ అంటాడు, లోకములను